అందరికీ నమస్కారం అండి. చావల నరసింహం. ఈ రోజున ఈ వీడియో ద్వారా మీ ముందు రావడానికి చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయండి. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్స్ అయిన స్మార్ట్ సింగర్స్ ఫర్ యూ, సింహం వాయిస్, అలాగే మై ఆల్బమ్ సాంగ్స్ ఫర్ యూ, బాల వికాస్ గురు, ఇలా ఇన్ని రకాల ఛానల్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. దీన్ని చక్కగా అందరూ మంచి సబ్స్క్రిప్షన్స్తో మంచి ఆదరణిస్తూ మా ట్రాక్స్ కానీ మా పాటలు కానీ ఇన్నాళ్ళు ఎంజాయ్ చేశారు. నేను అనుకోకుండా సింగర్ అవటం అంత యాక్సిడెంటల్. అలాగే అనుకోకుండా 2 years బ్యాక్ ఇదే మార్చ్లో నేను రైటర్ అవటం, అమ్మవారి కళలో నాకు ఒక డ్యూయట్ సాంగ్ ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ కొన్ని వందల పాటలు రాయటం జరిగింది. సో అలాగే అనుకోకుండా యాక్సిడెంటల్గా నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వటం జరిగింది. ఒక మహానుభావుడు, ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారి అసిస్టెంట్ కీబోర్డ్ ప్లేయర్ అప్పట్లో, ఆయన సపోర్ట్ వల్ల నేను ఒక ఫీల్డ్లోకి చక్కగా ఎదగడం జరిగింది. ఇప్పుడు మనము స్మార్ట్ సింగర్స్ ఫర్ యూ, సింహం వాయిస్, అలాగే మై ఆల్బమ్ సాంగ్స్ ఫర్ యూ, నెక్స్ట్ బాల వికాస్ గురు, ఈ ఛానల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ అన్నీ స్మార్ట్ సింగర్స్ ఫర్ యూలో పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఇంకోటి ట్రాక్స్ వాయిస్ రావట్లేదని చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. దానికి కూడా ఆన్సర్ ఇస్తున్నాను ఈ వీడియోలో. ఏంటంటే కాపీరైట్ కంటెంట్స్, వీటి వల్ల, రీయూజ్డ్ కంటెంట్స్ వల్ల నాకేమవుతుందంటే మా సంస్థకి దాంట్లో ఆల్బమ్ సాంగ్స్ పెట్టినా కూడా మాకు బూడిదలో పోసే పన్నీర్లా తయారవుతుంది. సో ఇలా కాదని చెప్పి సపరేట్ డెడికేటెడ్ ఛానల్ పెట్టాం. ఇప్పుడు మేము ఈ షార్ట్ ఫిలిమ్స్కి స్క్రిప్ట్ అన్నీ నడుస్తున్నాయి. మంచి క్వాలిటీతో, అసభ్యతకు తావు లేకుండా, సమాజానికి ఉపయోగపడేట్టుగా కామెడీ కానీ ఏదైనా కంటెంట్ కానీ ఏదైనా ఉంటో అన్ని రకాలుగా ఉంటో, పైగా నేను సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ US కౌన్సిల్ మెంబర్ని కాబట్టి ఇతోధికంగా అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా నా బాధ్యత. కాబట్టి నా సబ్స్క్రైబర్స్ని ఆ రకంగా చేస్తూ ఉంటాను. నెక్స్ట్ మనకి స్మార్ట్ సింగర్స్ ఫర్ యూలో సుమారు 2000 సబ్స్క్రైబర్స్ దాకా రీచ్ అవుతున్నాం. అంటే సుమారు 1800 దగ్గరలో ఉన్నాం, 1800 దగ్గరలో. అదో గుడ్ న్యూస్. మీ అందరూ సపోర్ట్ చేసేందుకు చాలా ఆనందం. అలాగే సింహం వాయిస్ కూడా నియర్లీ 600కి దగ్గరలో ఉన్నాం. అది కూడా గుడ్ అచీవ్మెంట్. దాంట్లో సమాజానికి సంబంధించిన చక్కటి వీడియోస్ చేస్తూ విశ్లేషణాత్మకమైన మంచి వీడియోస్, గవర్నమెంట్స్ కానీ ఎవరికన్నా పాజిటివ్గా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి పాయింట్స్ చెప్తూ నాకు మైండ్కి తోచింది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దానివల్ల అది కనుక రీచ్ అయితే మంచి పరిపాలన అందించడానికి ఓ చక్కటి దారి ఏర్పడుతుందని నా ఆశ. ప్రజలు బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయి కదా. సో అది నా ఆశ. అయితే ఆల్బమ్ సాంగ్స్ అన్నీ ఇక్కడ నుంచి నేను మై ఆల్బమ్ సాంగ్స్ ఫర్ యూ అనే ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ అప్లోడ్ చేయడం మొదలెట్టాం. సో ఫ్యూచర్లో స్పాటిఫై, ఇంకా సో మెనీ, యాపిల్ మ్యూజిక్, ఇట్లా చాలా వాటిల్లో కూడా మనది స్ప్రెడ్ అవుతాయి, పెడుతున్నాం. సో ఆ ఛానల్ తాలూకు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఆ ఛానల్ డిస్క్రిప్షన్ని మీరు చూసి చక్కగా అందరూ సబ్స్క్రైబ్ చేసి, ఇప్పుడు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో అలాగే ఎంకరేజ్ చేసి, దాంట్లో మంచి మంచి పాటలు, మీకు మంచి మంచి ట్యూన్స్తో చక్కగా మిమ్మల్ని ఆరాధించే రేంజ్లో ఉంటాయని ఆశ. సో ఈ ఛాన్స్ మీరు ఎంజాయ్ చేస్తూ మాకు చేయూతనివ్వండి. అలాగే ఇదే వీడియోని
స్మార్ట్ సింగర్స్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్లో, సింహం వాయిస్ యూట్యూబ్ ఛానల్లో, మై ఆల్బమ్ సాంగ్స్ ఛానల్లోను, అలాగే బాల వికాస్ గురు ఛానల్లోను ఇదే పోస్ట్ చేస్తూ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేస్తూ మీ అందరి చేయూత మా సంస్థకి కావాలని కోరుకుంటున్నాం. మేము 2019లో సంస్థను రిజిస్టర్ చేసి మరి మేము ఈవెంట్స్ చేస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు ఈవెంట్స్ చేసి సినిమా పాటలు పాడి బోర్ కొట్టేసిందండి. సో ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తుంది. అది కూడా ఒక రకంగా బోర్ కొడుతున్నట్టే, కాకపోతే నలుగురి చేత పాడించి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలన్న సదుద్దేశంతో చేస్తున్నాం. అలాగే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్, డబ్బింగ్, ఆర్టిస్ట్ రికార్డింగ్ థియేటర్, సింహం వాయిస్ స్టూడియోస్ అండ్ రికార్డింగ్ థియేటర్ అని పెట్టుకున్నాం. సో చక్కగా ఇక్కడ అన్ని రకాల సర్వీసెస్ ఇవ్వాలని మేము ప్లాన్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని కాంటాక్ట్ చేసి చక్కగా మా సర్వీసెస్ అందుకోవాల్సిందిగా ప్రార్థన. ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ కొత్తగా పెట్టిన ఛానల్లో ఆల్రెడీ కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కాకపోతే అంటే అందరికీ చేరుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మమ్మల్ని కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్, అలాగే మీ సలహా సూచనలు కూడా మాకు ఇవ్వాల్సిందిగా ప్రార్థన. ఈ ఆలోచన మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఎందుకంటే ఒక మంచి థాట్తో ఏది నడవకూడదు, అందరి ఒపీనియన్ తీసుకుని చేయటం అనేది చాలా మంచి లక్షణం అని నేను నమ్ముతాను. కాబట్టి నా నెంబర్కి నోట్ చేసుకోండి. ఆఫీస్ అవర్స్ కాకుండా సాయంత్రం 8 నుంచి 9-10 మధ్యలో ఫోన్ చేయండి. ఎందుకంటే ఆఫీస్ అవర్స్లో ఫోన్ చేస్తే ఇబ్బంది కదా. సో 8121452949 మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 8121452949 ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా, అలాగే సరికొత్త ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ మీరు అక్కడ ఆల్బమ్ సాంగ్స్ చూడండి, ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ చూడండి. నెక్స్ట్ సింహం వాయిస్ ఛానల్లో చక్కగా మీరు మంచి కంటెంట్స్ నా మైండ్కి సమాజానికి ఉపయోగపడేవి చక్కగా అవుతుంటాయి, అవి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు ఈ ఛానల్లోనూ నేను 2 ఒక దాంట్లో చేశాను. ఏంటంటే బస్సులో వెళ్తుంటే ఒక థాట్ వచ్చింది 1 year బ్యాక్. అన్ని చోట్ల క్యూఆర్ కోడ్ వచ్చింది. చక్కగా ఆర్టీసీ బస్సులో కూడా క్యూఆర్ కోడ్ పెట్టే పద్ధతి ఉంటే బాగుండు కదా, చిల్లర ప్రాబ్లం చాలా తలనొప్పిగా ఉంది అని అందరితో అన్నాను. అది ఒక షార్ట్ చేసి నేను పెట్టడం జరిగింది. దాన్ని అందరూ ఆ వీడియో చూసిన వాళ్ళందరూ మంచి సజెషన్ అని చెప్పి మెచ్చుకున్నారు. అది కరెక్ట్గా గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని సిటీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక మంచి ఆలోచన సమాజాన్నే మార్చగలదు. కాబట్టి మంచిగా ఆలోచిద్దాం, సమాజాన్ని మంచిగా ముందుకు నడిపిద్దాం, భావి తరాలకు మంచి సమాజాన్ని నిర్మించి వాళ్ళకి చక్కటి గిఫ్ట్గా ఇద్దాం. అది మన బాధ్యత. సో కాబట్టి ఇప్పుడు నా ఆల్బమ్ సాంగ్స్ కూడా అమ్మవారి దయ వల్ల రాసిన వాటిలో 90% మోటివేషనల్ సాంగ్స్, స్పిరిచువల్ సాంగ్స్, డ్యూయట్ లవ్ సాంగ్స్ అప్పుడప్పుడు రేర్గా వస్తుంటాయి అంతే. సో అది అండి. సో ఇలాంటి కంటెంట్స్ సమాజానికి చాలా యూస్ఫుల్. మనం అమ్మవారు ఇచ్చిన థాట్స్ని ప్రిజర్వ్ చేసి సొసైటీకి ఇవ్వకపోతే ఆ విజ్ఞానం బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. ఇప్పటికీ ఎంతోమంది విజ్ఞానం వృధా అయిందని నా భావన. మన వేదాలనే సరిగ్గా వాడుకోవట్లేదు. సో సాటి మనుషుల విజ్ఞానాన్ని వాడుకుంటామని గ్యారంటీ ఎక్కడుందండి? సో ఇది ఎలా అంటే ఒక చిన్న ప్రేరణ చెప్తాను ఇక్కడ క్లోజ్ చేసే ముందు. 2020లో అప్పుడే కంప్యూటర్ ఫీల్డ్లోకి నేను కంప్యూటర్ కొనుక్కున్నాను. 20లో జాబ్ చేస్తూ ఐటీ ఫీల్డ్లో ఉండి, ఆ టైంలో మా బాబాయ్ గారు ఒక మాట చెప్పారు. బామ్మగారికి చాలా తత్వాలు, పాటలు చాలా వచ్చురా, ఏదైనా రికార్డ్ చేసి ప్రిజర్వ్ చేయాలన్నాడు. అయితే
నేను కొన్ని రికార్డ్ చేశాను అప్పట్లో, అది తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ మా మామగారి వారసత్వమో ఏమో, ఆవిడ యొక్క ఆ తత్వాలు కానీ ఆధ్యాత్మిక విశేషాలు కానీ, మా తాతయ్య గారు ఉపాసన, మా నాన్నగారు ఉపాసన, మా అమ్మగారు ఉపాసన, అవన్నీ ఈ రకంగా నా చేత ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారు పలికిస్తోందని అనుకుంటున్నాను. ఇంకోటి, నేను పాలిటెక్నిక్ చదివినప్పుడు కరస్పాండెన్స్ చేసేవాడిని. వెళ్ళి చేరేటప్పుడు కూడా అమ్మవారి దర్శనం చేసుకుని, నేను ప్రతిసారి వచ్చి దర్శనం చేసుకుంటాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. చాలాసార్లు అది జరగడం, నెరవేర్చుకోవడం జరిగింది. అలాగే చక్కటి మార్కులతో కరస్పాండెన్స్లో పాస్ అవ్వడం జరిగింది. ఈ రోజున అడగకుండానే నాకు ఇంత జ్ఞానాన్ని, అది సమాజానికి ఉపయోగపడుతుంది నా ద్వారాని ఒక కాళిదాసుకు ఇచ్చినట్టు ఈ యజ్ఞానికి అమ్మవారు ఇచ్చారని ఆశిస్తున్నాను. ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో మీరిచ్చే ఎంకరేజ్మెంటే మాకు 1000 ఏనుగుల బలం. ఓకేనా? ఉంటారండి. థ్యాంక్ యూ. బాయ్.